రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్లను రాజీనామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరుపై విసిగిపోయిన ప్రజాప్రతినిధులు పార్టీకి దూరం అవుతున్నారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అక్టోబర్ 4న బీఎస్పీ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి తనను ఇంటికి పిలిచి బెదిరింపులకు గురి చేశాడని, పార్టీ మారితే స్మగ్లింగ్ కేసులు పెట్టిస్తారని కూడా భయపెట్టాడని ఆరోపించారు. ఆమె కౌశిక్ రెడ్డిపై బోయినపల్లి వినోద్ కుమార్కు కూడా ఫిర్యాదు చేశారని, కానీ ఫలితం లేదని వాపోయారు. ఆమె కొన్నేళ్లుగా ఆర్ఎస్ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, గతంలో ఈటెల రాజేందర్, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఆగడాలు భరించలేకపోతున్నారని చెప్పారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్లను రాజీనామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరుపై విసిగిపోయిన ప్రజాప్రతినిధులు పార్టీకి దూరం అవుతున్నారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అక్టోబర్ 4న బీఎస్పీ పార్టీలో చేరబోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి తనను ఇంటికి పిలిచి బెదిరింపులకు గురి చేశాడని, పార్టీ మారితే స్మగ్లింగ్ కేసు పెట్టేస్తారని కూడా భయపెట్టాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై బోయినపల్లి వినోద్ కుమార్కు కూడా ఫిర్యాదు చేశారని, కానీ ఫలితం లేదని వాపోయారు. కొన్నేళ్లుగా ఆర్ఎస్ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, గతంలో ఈటెల, ఇప్పుడు రాజేందర్, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఆగడాలు భరించలేకపోతున్నామని చెప్పారు. నా వంతుగా ఎంతో శ్రమపడి టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం, టీఆర్ఎస్ అభ్యర్థుల అభ్యున్నతి కోసం, టీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రావడం కోసం అందులో నా పాత్ర కూడా, నా వంతు కృషి కూడా ఉన్నది. కానీ 2004 నుండి టీఆర్ఎస్ పార్టీకి నేను పనిచేస్తున్నప్పటికీ గట్టుకు కట్టెలు మోసిన చందాగా మారింది. అప్పుడు ఈటెల రాజేందర్ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత మంత్రిగా ఉండే. వంట వార్పులు, రాస్తా రోకోలు, ఎన్నో ఉద్యమాలు జరిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ను తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ స్థానిక సంస్థలలో కావచ్చు, నామినేటెడ్ పదవులలో కావచ్చు, ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ అప్పుడున్నటువంటి మంత్రి గారు ఈటెల రాజేందర్ ఏ విధంగా కూడా ఏ అవకాశాలను కూడా ఇవ్వకుండా అత్యంత అవమానకరంగా అవమానించడం జరిగింది. అయినా కూడా మా సర్వీసును నమ్ముకొని, మా క్యారెక్టర్ను నమ్ముకొని, ప్రజలల్లో మాకున్న గుర్తింపును నమ్ముకొని ఇండిపెండెంట్గా 2019లో నా భార్యను వాసాల నిరోషను ఇండిపెండెంట్గా 2019 ఎంపీటీసీ ఎలక్షన్లలో నిలబెట్టడం జరిగింది. ప్రజలు అనుకోని రీతిలో అత్యంత మెజారిటీతో మమ్మల్ని ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది. అది ఇండిపెండెంట్గా గెలిపించినప్పటికీ మేము టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి పోలే. ఎందుకంటే ఇన్ని రోజుల అనుబంధం పార్టీని వదిలిపెట్టి పోవద్దని టీఆర్ఎస్ పార్టీని ఈటెల